వెల్కమ్ టు సిజే టీవీ. నా పేరు శ్రీనివాస్ వాలి. కథ విన్నారా? హీరో నాగ చైతన్య, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కేందుకు సన్నాహాలు మొదలయ్యాయని తెలుస్తోంది. ఇటీవల దర్శకుడు కొరటాల శివ ఓ కథను రెడీ చేసి నాగ చైతన్యకు వినిపించారట. ఈ కథ నాగ చైతన్యకు నచ్చిందని, దీంతో ఈ కథకు మరింత మెరుగులు దిద్దే పనిలో దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం నిమగ్నమై ఉన్నాడని టాక్. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అలాగే దర్శకుడు బోయపాటి శ్రీను, శివ నిర్మాణ కూడా నాగ చైతన్యకు కథలు వినిపించారనే వార్తలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నాగ చైతన్య ఏ దర్శకుడితో తన కొత్త సినిమాను ముందుగా సెట్స్ లోనికి తీసుకువెళ్తారనే సస్పెన్స్ వీడాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. ఇక ప్రస్తుతం విరూపాక్ష ఫేమ్ కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో వృషకర్మ వర్కింగ్ టైటిల్ సినిమాతో నాగ చైతన్య బిజీగా ఉన్నారు. సో ఇది నాగ చైతన్యకు సంబంధించి నిజంగా అందరు కూడా మంచి దర్శకులే. శివ నిర్మాణ, బోయపాటి శ్రీను, అలానే కొరటాల శివ. దాదాపుగా బోయపాటి శ్రీను మంచి లీడ్లో ఉన్నటువంటి దర్శకుడు. అలానే కొరటాల శివ కూడా దేవరా సినిమాతో మంచి హిట్ని ఇచ్చి ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడు. ఇకపోతే శివ నిర్మాణ కూడా మంచి దర్శకుడిగా పేరుంది. ఈ ముగ్గురు కూడా కథలు రెడీ చేసుకొని ఆయన కోసం వెయిట్ చేస్తుండటంతో ఏదేమైనా కూడా ఇప్పుడు అనుకున్న దాని ప్రకారం ఈ ఇద్దరిట్లో ఒకళ్ళైతే కన్ఫామ్గా ఉండొచ్చు. కొరటాల శివ అవకాశం ఎక్కువ ఉంది. లేదు అనే పక్షంలో బోయపాటి శ్రీని అయితే 100% అతను మంచి డిమాండ్ ఉన్న దర్శకుడు. కాబట్టి ఈ మూడిట్లో ఏది అవుతుంది అనేది ఒక సస్పెన్స్ గా ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ మన మరోసారి పవర్ఫుల్ గా శక్తివంతమైన పాత్రల్లో రమ్యకృష్ణ ఏ స్థాయిలో విజృంభించగలరో చెప్పడానికి రాజామాత శివగాని పాత్ర ఒక ఉదాహరణ. బాహుబలిలోని ఆ పాత్రను రమ్యకృష్ణ మాత్రమే చేయగలరు అనేలా ఆమె నటించారు. ఇప్పుడు ఈ పాత్ర ప్రస్తావన ఎందుకంటే మరోసారి ఈ తరహా పవర్ఫుల్ రోల్లో రమ్యకృష్ణ కనిపించనున్నారట. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఓ పవర్ఫుల్ క్యారెక్టర్ చేయాలంటూ రమ్యకృష్ణను సంప్రదించారట అట్లీ. రమకృష్ణ కూడా తన అంగీకారం తెలిపారని సమాచారం. ఈ చిత్రంలో అల్లు అర్జున్ పలు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తారని బోగట్ట. అలాగే మొత్తం 5 కథానాయకులు ఉంటారని సమాచారం. హీరోయిన్ గా దీపికా పదుకొని నటిస్తున్నట్లు యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇంకా మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, జాన్వీ కపూర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక భారీ ఎత్తున విఎఫ్ఎక్స్ ఉన్న ఈ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి పలువురు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ చిత్రం విడుదల కానుంది. రమ్యకృష్ణ అనగానే మనకి ఒకప్పుడు నరసింహలో పాత్ర గుర్తొచ్చేది. ఇప్పుడు అయితే శివగామి, బాహుబలి గుర్తొస్తుంది. సో ఎందుకంటే అంత పవర్ఫుల్ క్యారెక్టర్ని రాజమౌళి ఇవ్వటం, అంత పెద్ద సినిమాలో, పెద్ద బడ్జెట్ సినిమాలో ముఖ్యమైన పాత్ర రాజమాతగా శివగామిగా తను నటించి అందరి మన్ననలు పొందింది. ఇదే క్రమంలో ఇప్పుడు అట్లీ సినిమా, ఇప్పుడు అది వచ్చేసి ఒక రాజుల కథ, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కథ అయితే ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి చేసేటువంటి అడ్వాన్స్డ్ స్టోరీ, పూర్తి విభిన్నమైనటువంటి కథగా మనం చెప్పవచ్చు. బాహుబలితో కంపేర్ చేసినట్టయితే అల్లు అర్జున్ సినిమా డిఫరెంట్గా కాంట్రాస్ట్ ఉన్నటువంటి సబ్జెక్టు. దీంట్లో కూడా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంది. అది దానికోసం అట్లీ రమ్యకృష్ణ సంప్రదించినట్టుగా, రమ్యకృష్ణ ఓకే చెప్పినట్టుగా ఇక్కడైతే వార్తలు ఉన్నాయి. ఏదేమైనా కూడా నీలాంబరి అలానే శివగామిగా ఎలా విజృంభించి నటించి అందరి మన్ననలు పొందారో అదేవిధంగా అట్లీ సినిమాలో కూడా తను అటువంటి పర్ఫార్మెన్స్ చేయగల సత్తా ఉన్న నటి రమ్యకృష్ణ. ఏదేమైనా ఈ సినిమాలో తను చేయటం అనేది కన్ఫర్మ్గా అయితే తెలుస్తూ ఉంది. చూద్దాం, ముందుగా కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మరో వార్తలో మళ్ళీ తెలుసుకుందాం. పరదా చర్చనీయాంశం అవుతుంది, ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఇంకా దీంట్లో డిఫరెంట్ న్యూస్ ఏమైనా ఉన్నాయా? అంతే, ఆల్రెడీ ప్రశాంతమైన కన్మణి గురించి చెప్పేసుకున్నాం. ఇక వెలుగు దినపత్రికల్లో కూడా కొన్ని వార్తలు ఉన్నట్టుగా తెలుస్తుంది, అది కూడా మనం చూసేద్దాం. సుందరకాండ ఓ మంచి జ్ఞాపకం. నారా రోహిత్ హీరోగా వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో సంతోష్ చిన్నపొళ్ళ, గౌతమ్ రెడ్డి, రాకేష్ మొహంకాళ్ నిర్మించిన చిత్రం సుందరకాండ. శ్రీదేవి విజయ్ కుమార్, వృతి వాఘాని హీరోయిన్గా నటించగా నరేష్ వాసుకి కీలక పాత్ర పోషించారు. ఇది నారా రోహిత్ సంబంధించినటువంటి సుందరకాండ. గతంలో మనం వెంకటేష్ సుందరకాండ చూసాం, ఇది నారా రోహిత్ సంబంధించిన సుందరకాండ. ఇకపోతే కింగ్ 100 కన్ఫామ్, ఇదేంటో చూద్దాం. శివ టైం నుంచి కొత్త ధనానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి నాగార్జున ఇటీవల విలన్ గాను ఎంట్రీ ఇచ్చారు. రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన కూలీ చిత్రంలో సైమన్ అనే విలన్ పాత్రలో నాగార్జున కనిపించారు. ఇదిలా ఉంటే ఆయన మరో తమిళ దర్శకుడితో వర్క్ చేయబోతున్నారు. అది కూడా తన ల్యాండ్ మార్క్ మూవీ కావడం విశేషం. త్వరలో తను 100వ సినిమా చేయబోతున్న నాగార్జున
ఆ వివరాలు స్వయంగా వెల్లడించారు. జగపతి బాబు హోస్ట్గా వ్యవహరిస్తున్న జయము నిశ్చయమురా అనే టాక్ షోకి అతిథిగా హాజరైన నాగార్జున తన కెరీర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అలాగే తన 100వ సినిమాపై అప్డేట్ ఇచ్చారు. ఏడాది క్రితమే తమిళ దర్శకుడు రా కార్తిక్ తనకు ఓ స్టోరీ వినిపించాడని, గత 6-7 నెలలుగా దీనిపై వర్క్ జరుగుతుందని నాకు చెప్పారు. ఎంతో గ్రాండ్ లెవెల్లో ఈ సినిమా ఉండబోతుందని, తన నెక్స్ట్ సినిమా అదేనని ఆయన చెప్పారు. గత కొన్నేళ్లుగా ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి కింగ్ 100 నాట్అవుట్ అనే టైటిల్ వినిపించింది. తాజాగా నాగార్జున మాటలను బట్టి కాస్త అటు ఇటుగా ఇదే టైటిల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 29న నాగార్జున బర్త్డే కానుకగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించినట్లుగా సమాచారం. నాగార్జున విక్రమ్ అనే సినిమాతోటి ఫస్ట్ తెలుగులో ఆయన హీరోగా తరంగేట్రం చేసిన విషయం చాలా మందికి తెలుసు. అది హీరో అని ఒక జాకీ ష్రాఫ్, హిందీలో జాకీ ష్రాఫ్ ఫస్ట్ సినిమా. అది చాలా పెద్ద హిట్ అయింది ఆ టైంలో, 80sలో. ఈ క్రమంలో అక్కినేని నాగేశ్వరరావు గారే ప్రిఫర్ చేశారట. జాకీ ష్రాఫ్కి కొత్త ఫస్ట్ సినిమా హిట్ అయింది, నీకు ఫస్ట్ సినిమా అయితే దాంట్లో అన్నీ ఉంటాయి, ఫైట్స్, డ్యాన్స్, సాంగ్స్ అన్నీ ఉంటాయి, కాబట్టి నీ స్టార్టింగ్ ఫిలిం అదైతే బాగుంటుందని చెప్పేసి అక్కినేని నాగేశ్వరరావు గారు సజెస్ట్ చేయడంతో విక్రమ్ సినిమాలో నాగార్జున నటించారు. అయితే రీసెంట్గా G5లో రిలీజ్ అయినటువంటి ఆయన ఇంటర్వ్యూ ఏదైతే ఉందో, జయము నిశ్చయమురా జగపతి బాబు టాక్ షో, మనం గతంలో ఆహాలో బాలకృష్ణ టాక్ షో చూసాం ఇంటర్వ్యూస్ని. సో అన్స్టాపబుల్ లాగానే దాన్ని అదే ఫార్మాట్లో జగపతి బాబు హోస్ట్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ జయము నిశ్చయమురా. జయము నిశ్చయమురాలో మొట్టమొదటి ఫస్ట్ ఎపిసోడ్లో జగపతి బాబుకి మిత్రుడు, బాల్యమిత్రుడు అయినటువంటి నాగార్జునని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దీంట్లో నాగార్జున సోదరి అలానే సోదరుడు వెంకట్ ఇద్దరు కూడా రావడం, ఇద్దరు కూడా మాట్లాడటం జరిగింది. బాల్యంలో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని పంచుకోవడం జరిగింది. అయితే ఈ షో చూసిన నాకు అనిపించింది ఏంటంటే, ఒకప్పుడు దూరదర్శన్లో చిత్రలహరి లాంటి సీరియల్, చిత్రలహరి పాటలు చూసేటప్పుడు అతి దారుణమైనటువంటి యాడ్స్ వచ్చాయి, విసుగు పుట్టేసి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేది. దాదాపుగా అదే రేంజ్లో దీంట్లో యాడ్స్ వచ్చాయి. స్టార్టింగ్లో ఒక 4, మధ్యలో ఒక 10, ఈ విధంగా కంటిన్యూగా గత 10-15 నిమిషాలకు ఒకసారి యాడ్స్ ఒకసారి స్టార్ట్ అయినాయంటే ఒక 7-8 యాడ్స్ వస్తున్నాయి. ఇది మాత్రం చాలా హెడేక్గా అనిపించింది. సైడ్గా ఎల్ బ్యాండ్లోనో ఇంకో రకంగానో వస్తే బాగుంటుంది, కానీ షో మొట్టమొదటి దానికే అంటే ఎంత మార్కెటింగ్ చేసినా కూడా చూసే వాళ్ళకి విసుగొచ్చే విధంగా యాడ్స్ ఉన్నాయి. కొంత బోరున్న కొంత ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఉంది. నాగార్జున సంబంధించినటువంటి బాల్యం ఎలా జరిగింది, స్కూల్ డేస్ ఎలా ఉన్నాయి, కాలేజీ డేస్ ఎలా ఉన్నాయి, జగపతి బాబుతో ఫ్రెండ్షిప్ ఎలా ఉంది, చిలిపి పనులు ఎలా చేసేవాడు అనేది ఉంది. దీంట్లో జగపతి బాబుని కొంత డ్యామేజ్ చేసేటువంటి విషయాలు కూడా ఉన్నాయి. తాగి పార్టీల్లో గొడవ చేస్తాడని, అందుకే జగపతి బాబుని కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ కూడా పిలవలేదనే విషయాన్ని ఈ యొక్క ఇంటర్వ్యూలో రివీల్ చేయడం అనేది కొంత జగపతి బాబు అభిమానులకి కొంత బాధ కలిగించే విషయం అనుకోవచ్చు. ఎంత బోల్డ్గా ఉండేటువంటి జగపతి బాబు ఇలా కూడా బోల్డ్గా ఉన్నటువంటి ఇటువంటి విషయాలను కూడా చర్చించడం అనేది కొంత ఇబ్బందికరంగా అనిపించింది. ఇకపోతే అక్కినేని నాగార్జున గారికి, నాగేశ్వరరావు గారికి ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సినిమాల గురించి చర్చలు ఎలా జరుగుతాయనేవి కూడా గతంలో ఎక్కడ వినటువంటి విషయాలు కూడా ఈ యొక్క ఇంటర్వ్యూలో వినొచ్చు. అలానే అన్నమయ్య ఎన్నో సినిమాలు వచ్చినప్పుడు కూడా అన్నమయ్య సినిమాని చాలా ఇష్టపడ్డాడని అక్కినేని నాగేశ్వరరావు గారు సినిమా చూసిన తర్వాత వచ్చి చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు అనే విషయాన్ని, చాలా టచింగ్గా అనిపించింది అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇకపోతే నాగసుశీల వాళ్ళ అక్క అలానే వాళ్ళ అన్న వెంకట్ కూడా మాట్లాడారు. వాళ్ళ సిస్టర్ మాట్లాడుతూ నాకు తమ్ముడైనప్పుడు కూడా ఒక అన్నయ్యలాగా ఒక చెల్లిని ఏ విధంగా చూసుకుంటాడో ఆ విధంగా నా విషయంలో కేర్ తీసుకుంటాడు అనే విషయం కూడా చెప్పడం జరిగింది. ఇలా పలు విషయాల్ని ఆసక్తికరంగా చెప్పడం చాలా ఇంట్రెస్టింగ్గా అయితే అనిపించింది. ఆ యాడ్స్ తప్పించి మిగతా అన్ని విషయాలు కూడా చాలా ఆకట్టుకున్నాయి. సో దాంట్లోనే ఈయన 100వ సినిమా సంబంధించినవి కూడా రివీల్ చేశారు. 100వ సినిమా కింగ్ 100 నాట్అవుట్ అనేటువంటి టైటిల్తో రాబోతుంది అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇది నాగార్జున సంబంధించినటువంటి తాజా అప్డేట్.